నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. గత కొద్ది రోజులుగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వినిపిస్తున్న అంశం మైక్రో ఫినాన్స్ ఏదైతే ఉందో ఈ ఇష్యూ మీద ముఖ్యంగా మంగ్లీ గారు అండ్ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటూ కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని వందల కోట్లు మాయమయ్యాయి. చాలా మంది అమాయకుల ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారని చెప్పొచ్చు. వాళ్ళ కష్టార్జితం అంతా కూడా ఏమైంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. రీసెంట్గా మంగ్లీ గారి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా కొన్ని ఆధారాలు చూపిస్తూ కొన్ని ఫోటోలు చూపిస్తూ మేమే బాధితులం ఇందులో అని చెప్తూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ ఇష్యూలో మొదటి నుంచి కూడా మనకు వినిపిస్తున్న పేర్లు మంగ్లీ గారు అండ్ అలాగే అడ్వకేట్ సుబ్బారావు గారు. మనతో పాటు అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఆవిడ పేరు ఎందుకు ప్రధానంగా వినిపిస్తుంది, అలాగే శివ చౌహాన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చూపించిన ఫోటోల్లో నిజం ఎంత ఉంది అనేది కూడా తెలుసుకుందాం. ఆయనతో మాట్లాడదాం. రైట్, నమస్తే సుబ్బారావు గారు. ఓకే, ఫస్ట్ అసలు ఈ ప్రొఫెషన్లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు సార్? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి. అంటే న్యాయదేవత మీద నమ్మకం ఉంటే సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అంటే అసలు కోర్టులో వాదించాల్సిన ఇష్యూని ఎందుకు మీడియాలో ముందు నుంచి కూడా వాదిస్తున్నారు? కోర్టులో వాదించాల్సిన విషయాన్ని మీడియాలో వాదించకూడదని ఎక్కడ ఉంది? ఇప్పుడు మీడియాకి తెలియజేసే బాధ్యత ఉంది కదా. మీడియా ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్. ఇప్పుడు ఏ విధంగా అయితే కోర్టులు, అదేవిధంగా చట్టసభలు, అదేవిధంగా ప్రభుత్వాలు, తర్వాత మీడియా. సో మీడియాలో ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మీడియాలో వచ్చే కథనాలన్నీ కూడా చేయకూడదు అని ఉందా? ఇప్పుడు కోర్టు చేయాల్సిన కేసు ఇదేంటంటే సివిల్ నేచర్ ఉన్నటువంటి కేసు. నేను మీడియాలోకి రావడానికి లేదంటే ఇంకో దాంట్లోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అందరూ కూడా చాలా కడుపేదలు. సో ఇది కోర్టుకి వెళ్తే సంవత్సరాలు పడుతుంది. సో ఒక అడ్వకేట్గా ఆర్బిట్రేషన్ చేసే అవకాశం, అధికారం మాకు ఉంటుంది అన్నట్టు. సో అలా దీన్ని ఏదైనా చేయొచ్చా అని చెప్పేసి నేను ప్రయత్నం చేసినప్పుడు అది విఫలమైంది బాధితులందరి తరపున. సో అలాంటప్పుడు నేను మీడియాకి తెలియజేసిన బాధ్యత నాకుంది. మీరు చూసినట్లయితే ఏదైనా కేసు ఉన్నప్పుడు పోలీసులైనా సరే దాని పూర్వపరాలు మీడియా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి ఇస్తుంటారు. ఏంటంటే ప్రజలకు ఇది తెలియాలి, సో అనే ఒక ఉద్దేశంతో, ప్రజలకు తెలియాలి, బాధితులకు న్యాయం జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను దీన్ని మీడియాలోకి ఇవ్వడం జరిగింది అన్నట్టు. రైట్. అయితే ఫస్ట్ మనం మ్యాటర్లోకి వెళ్తే హేమకాంత్ రెడ్డిని ఎక్కడ దాచారు? హేమకాంత్ రెడ్డి నా దగ్గర ఎక్కడ ఉన్నాడు? అతను డే 1 నుంచి కూడా పోరాడుతున్నటువంటి వ్యక్తి. హేమకాంత్ రెడ్డి నాకు తెలిసినంత వరకు నిందితుడు కాదు, బాధితుడు. తన దగ్గర అన్ని ప్రూఫ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో తన దగ్గర ఈఓడబ్ల్యూలో కేసు అవడంతో తను అబ్స్కాండ్. సో నాకు తను రీసెంట్గా అంటే తను అబ్స్కాండ్ అయిన 2 రోజులకి ఏమో కాల్ చేసి సార్ ఎట్లా, నేను అప్పటి వరకు కూడా మీడియాలో తను కూడా ఉన్నాడు, తను కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిండు, తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చిండు, రకరకాల ఛానల్స్ అన్నీ కూడా తనకు జరిగిన అన్యాయం చెప్పిండు. సో హేమకాంత్ రెడ్డిని మనం దాచామన్నది మాత్రం అవాస్తవం, అప్రస్తుతం. తను ఎక్కడున్నాడనే దాని విషయం నాకు అప్పుడు ఫోన్ చేసినప్పుడైతే నేను తిరుపతిలో ఉన్నా సార్, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోదామని చూస్తున్నాను, నాకు బెయిల్ వేస్తారంటే నేను బెయిల్ వేయను బాబు, ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నేను నీకు బెయిల్ వేయను, మీరు వేరే ఎవరైనా చూసుకోండి అంటే సరే సార్ అని చెప్పేసి అండి. ఆ తర్వాత నాకు కాంటాక్ట్లో లేడు. ఆ రోజు కూడా నేను చెప్పాను, నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే, లొంగిపోతే వాళ్ళు ఏం చేయరు, జస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు తీసుకుంటారని చెప్పా. తర్వాత ఇంకొక మాట కూడా అన్నా, ఒకవేళ నీకు భయం వేస్తే అబ్స్కాండ్ అయ్యి యాంటిస్పెక్టరీ తెచ్చుకొని ఆ తర్వాత నీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా ఇవ్వచ్చు, నీ చార్జ్ ఈజ్ యోర్స్ అని చెప్పేసి అన్న. నేనైతే లొంగిపోమనే చెప్పాను, ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి నీ దగ్గర ఉన్న ఆధారాలు కోర్టుకి ఇస్తే, అదే ఈఓడబ్ల్యూ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో నీకు హెల్ప్ చేస్తారు, నువ్వు ఏ తప్పు చేయలేదు కదంటే సార్ నాకు భయంగా ఉంది సార్ అంటే సరే నీ ఇష్టం అని చెప్పి వదిలేసాను. మీరు అన్నట్టు నిజంగా ఆయన బయటకు వస్తేనే మేబీ నిజాలు అతనే కాదు బాలాజీ నాయక్ బయటకు రావాలి, తర్వాత భరత్ కుమార్ చౌహాన్ బయటకు రావాలి. వీళ్ళందరూ అబ్స్కాండ్ లోనే ఉన్నారు. శైలజ చౌహాన్ ఇంకా ఉన్నారు కొంతమంది. వీళ్ళందరూ దొరికినప్పుడే దీంట్లో నిజాలు బయటకు వస్తే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇందులో మంగ్లీ పాత్ర ఏంటి. మీరు చూసుకున్నట్లయితే కొన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్, మంగ్లీ అకౌంట్కి ప్రధాన నిందితుడు రమౌత్ మధుకు పంపించిన డబ్బులు అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళు బయట పెట్టడం జరిగింది. రైట్. రీసెంట్ గా కూడా మనకి చూపిస్తున్నారు 3 times కూడా ట్రాన్సాక్షన్స్ జరిగాయి అంటూ కూడా చెప్తున్నారు. సో అసలు ఏం జరిగింది అనేది కూడా ఇంకా రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది. సో మరి పాయింట్కి వస్తే స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఎవరైతే బాధితులు అని చూపిస్తున్నారో వాళ్ళు బాధితులు కాదు, ఏజెంట్లు అని నేను అంటాను. మీ సమాధానం ఏంటి? బాధితులేనండి వాళ్ళు. ఏజెంట్లు అంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వీళ్ళు కూడా డబ్బులు పెట్టుబడి పెట్టిన వాళ్ళే. వాళ్ళు ఏజెంట్లు కమ్ బాధితులు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దేవరకొండలో ఉన్నటువంటి కేసులో ఉన్న రిమాండ్ రిపోర్ట్లో, కేసు డైరీలో ఎవరు ఏజెంట్లు ఎంత కలెక్ట్ చేశారన్నాడు. ఆ ఏజెంట్లు కూడా అందులో డబ్బులు పెట్టుబడి పెట్టారు. అంటే వాళ్ళు బాధితులు కూడా కదా. సో వాళ్ళందరూ కూడా బాధితులు. ఓకే. అంటే మంగ్లీ గారు మొదటి నుంచి కూడా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మీరు చెప్తున్నారు. అవును. ఓకే. అంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ఆవిడ డైరెక్ట్ గా చేసినది కానీ, లేదంటే
ఎవరైతే మాట్లాడినది కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే కర్నూలు బ్యాచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మంగ్లీ గారితో మాట్లాడారు, మంగ్లీ గారు అపార్ట్మెంట్కి వెళ్ళారని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఆ వీడియోలు కూడా నేను రిలీజ్ చేశాను. మంగ్లీ అపార్ట్మెంట్లో రమావత్ మధు భోజనం చేసేవి, తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి హేమాకాంత్ రెడ్డి ఐళ్ళంతా వీడియో తీసినవి అవన్నీ కూడా నేను మీడియాకి ఇచ్చా కదా. తర్వాత ఈ ప్రధాన నిందితుడు రమావత్ మధుతో మంగ్లీ దిగిన ఫోటోలు, అదేవిధంగా రమావత్ మధుతో ఎవరైతే మంగ్లీ తమ్ముడు ఉన్నారో శివ అతను తిరిగినవి, తర్వాత బాధితులతో సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు తిరిగినవి, తర్వాత వాళ్ళతో చేసిన చాటింగ్లు, తర్వాత ప్రధాన నిందితుడు రమావత్ మధు మంగ్లీ బ్యాండ్లో కలిసి ఆవిడతో పాటు ట్రావెల్ చేసి ఆ బ్యాండ్లో పాడుతుంటే పక్క నుండి తను ఎంజాయ్ చేసిన వీడియోలు ఇవన్నీ రిలీజ్ చేశారు. మరి కాదు లేదు అనడానికి మంగ్లీ గారి దగ్గర ఉన్నటువంటి ఒక్క ఆధారం కూడా ఇప్పటి వరకు మీడియాకి ఇవ్వలేదు. అంటే దీని అర్థం ఏంటని అర్థం? రైట్. అంటే మీరు ఇప్పటి వరకు ఆధారాలు అని చెప్తున్నారు కదా, అయితే ఎవరైతే ఈ మైక్రో ఫినాన్స్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా జనవరి ఫిబ్రవరి 2025 అంటే ఈ టైంలో చేసినట్టు కనిపిస్తుంది. కాకపోతే మంగ్లీ గారి నుంచి ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవి ఆఫ్టర్ మార్చి తర్వాత అంటే ఏప్రిల్ నుంచి అనుకోవచ్చు. సో జరిగింది అంటే దీనికి మంగ్లీ గారికి సంబంధం ఏంటి అసలు? అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఒక్కసారి, మంగ్లీ గారు బయటకు వచ్చింది ఒకసారి కదా? లేదు, ఎందుకంటే ఇది 2023 నుంచి జరుగుతున్నాయి ఈ ట్రాన్సాక్షన్స్, డబ్బులు కట్టుకోవటం. ఒక్క నెలలోనో 2 నెలల్లోనో 1 సంవత్సరంలో జరిగింది కాదు. అందుకని మీరు పూర్తిగా దీన్ని చూస్తే 2023 నుంచి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. బాధితులు ఎవరైతే ఉన్నారో 2024 నుంచి 25 నుంచి బాధితులతో శివ సింగర్ మంగ్లీ తమ్ముడు ట్రావెల్ అవుతుండ్రు. తనతో మళ్ళీ ఇంకోటి 2025లోనే వీళ్ళందరూ మంగ్లీ అపార్ట్మెంట్కి వెళ్ళి తాగి తిని ఎంజాయ్ చేసి 2 రోజులు ఉన్నారని చెప్పి బాధితులు చెప్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేశారు. సో ఇది 2023 నుంచి జరుగుతుంది. అంటే మీరు మాటల వరకు చెప్తున్నారు కానీ ప్రూఫ్స్ చూస్తుంటే 2025 మార్చి తర్వాతనే కనిపిస్తున్నాయి. ఏది కూడా అంతకు ముందు ఉన్నట్టు అదే నేనన్నా ఈ ప్రూఫ్ చూపించా, కానీ మంగ్లీ గారు ఒక ప్రూఫ్ కూడా ఏం చూపించలేదే. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద చేసిన ఆరోపణలకి కానీ, లేదంటే నేను నిందితురాలిని కాదు బాధితురాలిని అంటానికి కానీ, లేదా ఆవిడ కేవలం మాటలు మాత్రమే చెప్తున్నారు. కానీ నాకు సంబంధించి ఇంకోటి ఏంటి, ఈ రమావత్ మధు అసలు ఎవడో తెలియదండి. మీరు పంజాగుట్టలో పోలీస్ స్టేషన్లో పెట్టిన ప్రెస్ మీట్లో ఆవిడ అంది ఏంటి, అసలు ఈ రమావత్ మధు ఎవడు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, అడ్వకేట్ సుబ్బు ఎవరు, వీళ్ళందరూ ఎవరు, అసలు ఏం జరుగుతుంది అంటే ఎవరో తెలియదండి. నాతో స్టార్టింగ్లో మాట్లాడిన అసలు ఆడెవడో నాకు తెలియదనండి. కానీ రమావత్ మధుకి వాళ్ళ చిన్న చెల్లించి పెళ్లి చేస్తున్నారనే విషయం మొత్తం వాళ్ళ తమ్ముడు కూడా బాధితులతో చెప్పిండు. ఓకే. సో బాధితులు ఊరికి ఏం నమ్మి పెట్టుబడి పెట్టాలి, ఆవిడ మొహం చూసే పెట్టుబడి పెట్టారు. ఆ మొహం చూసి అంటే మరి వాళ్ళ తమ్ముడే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరితో మాట్లాడి ఆ చాటింగ్ పెట్టా, బాధితులతో దిగిన ఫోటోలు పెట్టా. ఎవరు మంగ్లీ తమ్ముడు ప్రధానంగా ఈడెవడో తెలియనన్నానని మంగ్లీ గారి స్వయంగా అన్నారు. మేమన్నీ వీడియోలు కూడా బయట పెట్టాం. సో ఇంకోటి ఏంటంటే రమావత్ మధుకి ఆడెవడో తెలియనప్పుడు మరి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి? ఓకే. మొదట్లోనే వచ్చి అవును నాకు రమావత్ మధు తెలుసు, ఒక ఇల్లు కొనుక్కునే పనిలో నాకు అతనికి పరిచయం ఏర్పడిందని చెప్పొచ్చు, కానీ అసలు ఎక్కడ కూడా వాడు నాకు తెలియదనే చెప్పింది. మరి ఇవన్నీ ఏంటి? ఇంకేంటి ఏంటంటే అసలు మంగ్లీ గారి దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి ఆవిడ ఇందులో లేదు అంటానికి అది అడగాలి మీరు ఓకే. మంగ్లీ గారిని. రైట్. అంటే ఒక బాధితుడు కూడా బయటికి వచ్చి చెప్పడం జరిగింది. నేను ఒక మీడియాలో కూడా ఒక వీడియో చూశాను. ఒక మధుసూదన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మంగ్లీ గారి తమ్ముడు శివ చౌహాన్తో నవంబర్ నుంచి కూడా 2025 కాంటాక్ట్లో ఉన్నారు. సో ఆయనతో చాటింగ్ కూడా మనకి మీడియాలో కనిపిస్తుంది. అంటే అందులో ఎక్కడా కూడా మీ వల్ల నేను మోసపోయాను అనేది మాత్రం మనకి ఎక్కడ కనిపించలేదు. అంటే నిజంగా మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే అట్లాంటిది కనిపిస్తుంది కదా మనకి. ఏమండి ఇప్పుడు తప్పు చేసేది, ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఫ్రాడ్ చేసేవాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు పెంగ్విన్ సెక్యూరిటీస్ ఉన్నాయి, అందులో డైరెక్ట్గా వచ్చి పెట్టుబడులు పెట్టించిండు. వాడు కొంతమందితో ఉండి పెట్టుబడులు పెట్టించిండు. మరి ఈ డబ్బులన్నీ మీరు ఇంకొక విషయం, ప్రధాన నిందితుడు రమావత్ మధు కార్ డ్రైవర్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తన సంచలన విషయాలు చెప్పడం కూడా జరిగింది. ఏమనంటే ఇప్పుడు నేను రమావత్ మధు క్యాష్ ఒకవేళ ఆన్లైన్లో అంటే అతను కొట్టించుకునేవాడు, డబ్బులు అయితేనేమో ఇది సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు తీసుకెళ్లేవాడు. నేను ఒక 2-3 సార్లు కోకాపేటలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో ఉంటే వాళ్ళు డబ్బులు ఆగి చెప్పి తీసుకెళ్లేవాళ్ళు అని చేశారు. ఆ వీడియో చూడలేదా మీరైతే? అంటే కానీ ఇదంతా ఫేక్ అని శివ చౌహాన్ గారు చెప్తున్నారు. అది ఫేక్ అంటే ఆధారాలు చూపించాలి. ఇప్పుడు నేను కూడా అంట మోదీ గారు నేను కలిసి రోజు డిన్నర్ చేస్తామని, దానికి నేను ఆధారం ఫోటోనో వీడియోనో చూపించాలి కదా. అట్లే శివ కూడా ఫోటోనో వీడియోనో ఏదో కూడా చూపించాలి కదా. అదే అతనే చెప్తుండే కదా ఇచ్చానని. ఇప్పుడు ఐ విట్నెస్ మొన్న తమిళనాడులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడింది. అక్కడ ఐ విట్నెస్ చెప్పిన
స్టేట్మెంట్ మెయిన్ అయింది కానీ టెక్నికల్ ఎవిడెన్స్లు ఏం లేవు. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మీరు మొత్తం మంగ్లీ గారికి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ బాధితులు ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు అంటే తనకి ఏదో అంటే పిచ్చి పట్టిందో లేదంటే ఏదేదో అని చెప్పి మంగ్లీ పేరు చెప్తుండు. మరి మంగ్లీ పేరు బాధితులందరూ 100 మంది వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారు. మరి ఇది అబద్ధం అంటారా? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు అంటే చెప్తారు, మరి బాధితులందరూ ఎందుకు చెప్తారు? ఓకే. అంటే ఇప్పుడు ఏదైతే మధు గారు ఉన్నారో ముఖ్యంగా మనకి ఈ ఇష్యూలో మెయిన్ క్యాండిడేట్ అని చెప్పొచ్చు. సో ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే అభిషేక్ అని చెప్తూ కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే కావాలనే వీళ్ళు మండిని ట్రాప్ చేయడానికి లేదు అంటే ఆవిడతో పరిచయం పెంచుకోవడానికి ఆవిడ ఏదైతే మనకి రీసెంట్గా పబ్ ఒక వీడియో వైరల్ అవుతుంది అండ్ అలాగే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది అండ్ మీరు చెప్పినట్టు శివ చౌహాన్ గారిది ఒక ఫ్లైఓవర్ దగ్గర అట్లా ఫోటో తీసుకున్నట్టు చూపిస్తున్నారు. అంటే ఇదంతా కావాలనే వాళ్ళు ట్రాప్ చేశారంటూ కూడా ట్రాప్ చేస్తే ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి? మంగ్లీ గారి అకౌంట్ నుంచి ప్రధాన నిందితుడు రమావత్ మధుకి ఎందుకు మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి? ట్రాప్ చేస్తే వీళ్ళు ఇప్పుడు ఒక సెలబ్రిటీని ఏ విధంగా ట్రాప్ చేయగలరు? ఇంకోటి ఏంటి, సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఏం చెప్తుండో మాకు ఆ రోజే పరిచయం వాడి ఇంటికి భోజనానికి ఎట్లా వెళ్తారు మీరు వెళ్ళే దారిలో అని అన్నారు. ఇప్పుడు మిర్యాలగూడ టు NH65 ఎక్కేస్తే డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్తారు. మిర్యాలగూడ నుంచి దేవరకొండ వెళ్ళి దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్ళటువంటి ట్రయాంగిల్ తిరిగి వెళ్ళడం ఎందుకు? సో నేను ఇక్కడ ఏమంటానంటే అంత అతుకులు బొంత. మొన్నటి దాకా ఏం చేశారంటే సింగర్ మంగ్లీ విమెన్ కార్డు, క్యాస్ట్ కార్డు, తర్వాత విక్టిమ్ కార్డు వాడారు. సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చి ఇప్పుడు రిలీజియన్ కార్డు యూజ్ చేస్తుండ్రు. అప్రస్తుతమైనటువంటి పదాలన్నీ ఏంటి, నేను మా ఊర్లో కట్టించినటువంటి రామాలయంలో నేను పూజలు చేస్తాను, నేను నెలకు ముందే అక్కడికి విజిట్ చేస్తాను, నేను అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేస్తాను అంటే ఇవెందుకు అసలు? దానికి దీనికి ఏంటి సంబంధం? నువ్వు ఈ క్లారిటీ ఇవ్వడానికి వచ్చినోడికి ఇవన్నీ దీంతో ఎందుకు అంటే వీళ్ళు ఏంటంటే ప్రతి స్థాయిలో తప్పించుకోవడానికి ఏదైతే అస్త్రాలు ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించుకుంటున్నారు. సో అది అయితే మనకి ఇష్యూలో వినిపిస్తున్న ఇంకొక అంశం ఏంటి అంటే మంగ్లీ గారి హౌస్ ఏదైతే ఉందో సో అది అమ్మకంలో భాగంగా ఒక 25 లక్షల వరకు మధు గారికి ట్రాన్సాక్షన్ జరిగింది. సో అది ఒప్పందం కుదరక మళ్ళీ రిటర్న్ కొట్టడం జరిగింది. సో ఇట్లా లీగల్గా జరిగిన ట్రాన్సాక్షన్ని ఒక స్కామ్ మనీగా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎక్కడుంది? ఇప్పుడు 25 లక్షలు కొట్టారని దానికి ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్నారా? సేల్ అగ్రిమెంటో లేదంటే గిఫ్ట్ డీడో ఇంకా ఏవో ఉంటాయి కదా, ఇప్పుడు రెంటల్ అగ్రిమెంటో ఏదో ఉండాలి కదా. ఏమి లేకోకుండా చెప్పేస్తే సరిపోయిందా? అసలు ఆవిడ ఫస్ట్ ఏముందో ఆడెవడో నాకు తెలియదు మీడియా ముఖంగా మీరు అందరూ విన్నారు. ఎవరు ఈ మధు ఎవరు, హేమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ సుబ్బు అడ్వకేట్ ఎవరు, వీళ్ళంతా ఎవరు అసలు అన్న? మరి ఎవరో అకౌంట్లో నుంచి మీకు ఎట్లా డబ్బులు వచ్చింది? లాజిక్గా ఆలోచిద్దాం, మనం పాయింట్ పట్టుకొని మాట్లాడదాం. అది అలాంటప్పుడు 25 లక్షలు వచ్చింది అన్నప్పుడు దానికి ఒక లీగల్ డాక్యుమెంట్ చూపించండి. ఏదో ఊరికే కొట్టేస్తారు 25 లక్షలు. ఇప్పుడు నేనే ఉన్నా, 1 లక్ష రూపాయలు నేను మీకు ఊరికే ఇచ్చేస్తానా? మన మధ్య ఏదైనా ఒప్పందం లేదంటే ఏదైనా అమ్మకాలు కొనుగోళ్ళు ఇంకేదన్నా మార్గద్రవ్యం ఇలాంటివి జరగాలి కదా. ఇప్పుడు 25 లక్షల అకౌంట్కి ఉట్టికి ఎలా కొట్టేస్తారు? ఏదైనా అగ్రిమెంట్ ఉండాలి. ఉంటే అగ్రిమెంట్ ఎందుకు బయట పెట్టట్లేదు? సేల్ అగ్రిమెంటా, రెంటల్ అగ్రిమెంటా, ఏదో ఇల్లు అసలు ఫస్ట్ తెలియని అన్నోడి దగ్గర అసలు ఆడెవడో తెలియదు అన్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఈ డీల్ ఎలా జరిగింది? ఇవన్నీ అనుమానాలు అంటే ఈ చిన్న చిన్న విషయాల్లాగా అనిపిస్తున్నాయి. మీకు అనుమానాలకు తావిచ్చినట్టుగా లేవా? ఇది ఎలా ఆవిడ రెక్టిఫై చేస్తుంది అంటే సరిపోయిందా? దాని ఆధారం చూపించమన్నట్టే. రెంటల్ అగ్రిమెంటో సేల్ అగ్రిమెంటో చూసుకోవాలి కదా. ఏ డబ్బులు అగ్రిమెంట్లు రాసుకోకుండా డబ్బులు కొట్టేస్తారా? అంటే నమ్మడానికి వినడానికి జనాలు పిచ్చి వాళ్ళు వేరు వాళ్ళలాగా ఉన్నారా? అది ఎవరిని మీరు మోసం చేస్తున్నారు అంటే ప్రజలు మోసం చేస్తున్నారా? ఇది చాలా తప్పు. అంటే మనకి ఈ ఇష్యూలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు అసలు ఇన్వాల్వ్మెంట్ అయిన పేర్లు రమావత్ మధు గారు కానివ్వండి లేదంటే హేమకాంత్ రెడ్డి గారు, వీళ్ళ పేర్లు మనకి అంటే ఇష్యూలో వినిపిస్తున్నాయి. కానీ అసలు ఇష్యూకి సంబంధం లేని వాళ్ళు ప్రత్యూష గారు కానివ్వండి, సంపత్ నాయక్ గారు కానివ్వండి, అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? అంటే దీని వెనక ఏమైనా కుట్ర అనుకోవచ్చా? చిచ్చి నాకు తెలియదండి. నేను ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను అంతకుముందు ఇంటర్వ్యూలు కూడా ఉన్నా. వాళ్ళకి మాకు సంబంధం లేదు. వాళ్ళ ఉద్యమం ఏంటో, వాళ్ళ కార్యాచరణ ఏంటో, వాళ్ళ స్ట్రాటజీ ఏంటో, వాళ్ళ ప్లానింగ్ ఏంటనేది మనకు వాస్తవంగా తెలియదు. నేను ఇంతవరకు ప్రత్యూషాన్ని కానీ తర్వాత సంపత్ నాయక్ గారిని కానీ కలిసింది లేదు. వాళ్ళు నాకు టచ్లోకి వచ్చి వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడే తప్ప మళ్ళీ ఇలా అలానే ఏం మాట్లాడుకోలేదు. వాళ్ళు వచ్చి చేసినప్పుడు కూడా వాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కంప్లైంట్ చేసి ఆవిడ పాడించొద్దు అన్నప్పుడు కూడా నేను ఇంటర్వ్యూలో చెప్పాను, మా ఉద్దేశం ఆవిడ పాడించొద్దు అనటం మా ఉద్దేశం కాదు, ఆవిడ పొట్ట మీద కొట్టడం, ఆవిడ జీవన భుక్తి మీద కొట్టడం మా ఉద్దేశం కాదు, మాకు బాధితులకు డబ్బులు ఇవ్వడం ముఖ్యం అని చెప్పేసి నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పటికీ కూడా ఆవిడని పాడించొద్దు అనడం, ఆవిడ ఒక మంచి ఆర్టిస్ట్ వాస్తవానికి. సరే ఆవిడ వ్యక్తిత్వం ఎట్లయినా పాడేవని ఉండు కానీ ఆవిడ మంచి ఆర్టిస్ట్.
సో ఆవిడని పాడించొద్దు అనడం అనేది మా ఉద్దేశ్యం కాదు. అది అసలు మా అజెండానే కాదు. నాకు గానీ, మా క్లయింట్స్‌కి గానీ ఆ ఉద్దేశ్యం లేదు. ఆవిడ పొట్ట మీద కొట్టడం నిజంగా అది మాకిష్టం లేని అంశం అన్నట్టు. సో వాళ్ళొచ్చారు అనంటే మరి ఇక వాళ్ళ వే అంటే వే ఆఫ్ రూట్స్ ఏంటో, వాళ్ళ వే ఆఫ్ థాట్స్ ఏంటో లిటరల్లీ ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ దట్ ఓకే. మ్యాటర్. సో వాళ్ళు కూడా పోరాటం చేస్తారు. చలో ఇప్పుడు వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి బాధ్యత, సామాజిక స్పృహ ఉండొచ్చు, చేయిస్తూ ఉండొచ్చు. అది నాకు తెలీదు కానీ, వాళ్ళ వేవ్ అంటే వాళ్ళ వ్యూ అనేది ఏమున్నది నాకు తెలీదు. వాళ్ళతో మేమెప్పుడు కలిసి పోరాటం కూడా చేయలేదు. మీరు చూస్తే కలిసి ఎప్పుడు ప్రెస్ మీట్‌లో కూడా మాట్లాడలే. అసలు నేను ఆళ్ళకి కలవలేదు ఇంతవరకు వాస్తవానికి. అంటే ఇప్పటి వరకు మాట్లాడా. మాట్లాడలేదా వాళ్ళతో? మాట్లాడా. ఫోన్‌లో వాళ్ళు చేశారు. నేను మాట్లాడా. "అన్నగారు మీ దగ్గర ఏమన్నా ఉంటే ఆధారాలు ఇవ్వమని" చెప్పి సంపత్ గారు అడిగారు. నేను మా క్లయింట్‌ని అడిగి చెప్తానని చెప్పాను. తర్వాత ప్రత్యూష రాథోడ్ చెల్లి అన్నాన్ని నోరారా పిలిస్తే, "అన్న ఇట్లా నన్ను ఇట్లా డిఫేమ్ చేస్తున్నారన్న" అని అనంటే, "ఏం కాదురా పోరాటం చెయ్యి. ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చినప్పుడు అందరూ ఉంటారు. ఇప్పుడు పొగిడేవాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు. నువ్వు దీనికి కుంగిపోవద్దని" మాట్లాడాం గానీ, ఎప్పుడు డైరెక్ట్‌గా మేమెప్పుడు కలవలేదు. వాళ్ళెందుకు ఉద్యమం చేస్తున్నారు అనంటే సామాజిక స్పృహతో అయ్యుండొచ్చు. అరే ఇప్పుడు దళితులతో పాటు ఎక్కువ గిరిజనులున్నారు. సో, వాళ్ళు గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, రైట్. వాళ్ళ తరపున వాళ్ళు పోరాటం చేస్తుండొచ్చు. రైట్. మీరన్నట్టు సుమారు ఈ ఇష్యూలో 9 మంది అమాయకపు ప్రజలు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో హ్మ్. వాళ్ళు ప్రాణాలు కోల్పోయారని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి న్యాయం జరగాలంటే అసలు ఏం చేయాలంటారు? ఈ 9 మందితో ఆగిపోదండి. హ్మ్. ఇది ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మందికి ప్రాణాలు తీసుకోవడానికి దారి తీస్తది. ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ అవుతుంది. వాళ్ళు హ్మ్. ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే వీళ్ళున్నారో ఏజెంట్లు, వాళ్ళందరూ కూడా వేరే వేరే దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఇవన్నీ. సో, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఏజెంట్లని అడుగుతారు. ఏజెంట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బ్రహ్మవతి మధుగాడు, తర్వాత ఈ మంగ్లీ అండ్ కో దగ్గర ఆగిపోయి ఉన్నప్పుడు డబ్బులు వాడెక్కడి నుంచి తీసుకొచ్చిస్తాడు? ఓకే. సో, వాళ్ళేం జేస్తన్నారంటే ఇంటి ముందుకెళ్ళి కొట్టడాలు, చేయడాలు జేస్తున్నారట మిగతా ప్రజలు. సో, అలాంటప్పుడు వాళ్ళు ప్రెషర్ తట్టుకోలేక, ఈ బాధలు భరించలేక, డబ్బులు రాక, పాపం అమాయక ప్రజలు ఏం జేస్తారు? ప్రాణాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు చొరవ తీసుకొని దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇస్తే తప్ప దీంట్లో సత్వర న్యాయం జరగదు. కోర్టుల ద్వారా జరుగుతది కానీ లేట్ అవుతది. ఆ లోపులు ప్రజలు నిజంగా అంటే లేట్‌గా జరిగే జస్టిస్ అది అన్యాయంతో సమానమే. కాబట్టి మా ప్రయత్నం అంతా కూడా మంగ్లీ గారిని అంటే అడిగేది కూడా ఒకటే. అమ్మ ఇంతవరకు చాలు. ఒకవేళ మీ ప్రమేయం లేకపోతే మీకు నిజంగా ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ పక్కకు పెడదాం. నిజంగానే ఆవిడ ప్రమేయం లేదనుకోండి. కూర్చోబెట్టి అందరితో మాట్లాడండి. లేదంటే బాధితుల తరపున మా పక్కన రండి. మాతో పాటు వచ్చి మాతో పాటు ఫైట్ చేయండి. పోలీస్ స్టేషన్‌కి రండి. అదేవిధంగా సీఎం ఆఫీస్‌లకి వెళ్దాం రండి. ఒక అపాయింట్‌మెంట్ ఇప్పించండి. నిజంగా మీ తప్పు లేకపోతే దర్యాప్తు సంస్థలకు అప్పగిద్దాం. మేమే ఒప్పుకుంటాం మంగ్లీ గారిది ఏ తప్పు లేదు అని. నా ఓకే. బాధితులు ఏదైతే చెప్పారో నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద ఎందుకు కంప్లెయింట్ చేయాలి? మీ పేరు చెప్పి మీరు లేకపోతే, మీ పేరు చెప్పి వ్యాపారం చేస్తున్నోడి మీద కేసులు వేయాలి గానీ, అడ్వకేట్ సుబ్బు మీద ఎందుకు కేసు వేయాలి? ఓకే. ఇది పాయింటే కదా! సో, కాబట్టి మంగ్లీ గారిని నేను మీ వేదికగా కూడా నేను అభ్యర్థిస్తాను ఏంటంటే, నిజంగా మీ తప్పు లేకపోతే మా సైడ్ రండి. రైట్. మేమే మిమ్మల్ని భుజానికేసుకుంటాం. మీదే తప్పు లేదని ఒప్పుకుంటాం. మీరు దగ్గరుండి వాళ్ళందరూ పోలీసులతోని తర్వాత ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్దాం. మాకు సహకరించండి. మీ రైట్. తప్పు లేదని ఒప్పుకుంటాం. రైట్. రైట్. అంటే ఈ కేస్‌లో మెయిన్ కల్ప్రిట్స్ మనకి రమావత్ మధు నాయక్ గారు కానియండి, రమావత్ బాలాజీ నాయక్ గారు అనేది మనందరికీ క్లారిటీ ఉంది. మంగ్లీ తమ్ముడు శివ గూడా. శివ గారు కూడా. హ్మ్. అంటే మెయిన్ వాళ్ళున్నారు గదా! అంటే వాళ్ళు ఇవన్నీ అంటే ఆవిడ పేరు యూజ్ చేసుకొని చేశారు. సో, అంటే వాళ్ళని కాకుండా ఎందుకు మంగ్లీ గారిని మెయిన్ టార్గెట్ చేశారు? మంగ్లీ గారిని ఎవరు మెయిన్ టార్గెట్ చేయలేదు. హ్మ్. ఆవిడే ఇవంతా చేసుకుంది. ఓకే. ఆవిడే ఇవన్నీ నా మీద దాడికి పాల్పడింది. ఆవిడే కేసులు పెట్టడానికి ఎళ్ళింది. ఆవిడే జుగుప్సాకరంగా మాట్లాడింది. ఆవిడే ఆ పెద్దలతో, ఈ పెద్దలతో, ఆ రాజకీయ నాయకులతో, ఈ రాజకీయ నాయకులతో ఫోన్లు చేసింది. ఆవిడే రచ్చరచ్చ చేసుకుంది. మేమేమీ చేయలేదు. ఓకే. సో, ఆవిడ నిందితులు వర్సెస్ బాధితులు అవ్వాల్సింది అడ్వకేట్ సుబ్బు వర్సెస్ మంగ్లీ అయింది. రైట్. సో, అది అలా క్రియేట్ చేసుకుంది ఆవిడే. నేనెప్పుడూ గూడా అలా చేయలే. అంటే సార్ మీరు రీసెంట్‌గా చెప్పడం జరిగింది. సీసీఎస్‌లో మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అంటే అయితే ఈ కేస్‌లో మంగ్లీ గారిని ఏ1గా పెట్టారా? లేదంటే విట్నెస్‌గా పెట్టారా? అక్యూజ్డే. హుహు. మంగ్లీ ఎట్లా విట్నెస్ అవుతారు? ఓకే. అక్యూజ్డే. ఆవిడకి మీరు ఆది నుంచి ఆవిడ జరుగుతున్న పరిణామం చూస్తే మీకు క్లియర్ కట్‌గా అర్థమవుతది. హుహు. ఆవిడ విక్టిమ్ కార్డ్ యూజ్ చేయడానికి చేసినటువంటి శ్రద్ధ విక్టిమ్స్‌కి న్యాయం చేయటం మీద పెడితే ఈ పాటికి ఆవిడని దేవతలకు కొలిచేవాళ్ళం మేమందరం. ఓకే. ఆవిడ తలుచుకుంటే అది అవుతది గూడా. విక్టిమ్ కార్డ్ వాడాల్సిన అవసరం ఏముంది? విక్టిమ్స్‌కి సహాయం చేస్తే అయిపోవు గదా!
రైట్. సో ఏంటంటే ఆవిడ మొదటి నుంచి కూడా ఈ కేసులు ఆవిడే హైప్ చేసుకున్నారు. ఎవరికి ఇందులో ఇప్పుడు ఎందుకుంటుందండి? ఇప్పుడు కష్టపడి ఎదిగిన వాళ్ళని ఎవరిని కూడా మేము అంటే అంటే ఎస్పెషల్లీ క్లయింట్స్ గానీ, అక్కడి వరకు ఎందుకు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనిటీ బంజారాలే ఆవిడ పేరు చెప్తున్నారు. అడ్వకేట్ సుబ్బు చెప్తలేదు. అలాంటప్పుడు మీ సామాజిక బాధ్యత, మీ సామాజిక స్పృహ ఏంటి? బాధితుల వైపు నిల్చోవాలి. రైట్. ఇంకోటేంటి ఈవిడ భారీ స్టేట్మెంట్‌లు. నేను బాధితులకి న్యాయం జరిగే వరకు వాళ్ళకి తోడుగా ఉంటా. చచ్చిపోతే కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. ఆళ్ళనెళ్లి పరామర్శించలేదు. అంటే ఈవిడ ఏంటంటే ఓన్లీ వాక్కులు మాత్రమే అంటే ఓరల్ స్టేట్మెంట్‌లు మాత్రమే గాని క్రియాశీలకంగా పనిచేయదు ఈవిడ. ఓకే. అంటే ఇప్పుడు ఏదైతే కేస్ పెట్టారో అది ఎక్కడి వరకు వచ్చిందంటారు ప్రెజెంట్? గోయింగ్ అండి. ఇప్పుడు జరుగుతుంది. కోర్ట్ వరకు ఎళ్ళిన తర్వాత ఏదైనా న్యాయం. సో, ఇంతవరకు కంటే కూడా ఏదైనా ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇచ్చి దీన్ని దర్యాప్తు చేపిస్తే మంచిదనేది ఒక న్యాయవాదిగా నా అభిప్రాయం. రైట్. అంటే ఇప్పుడు అంటే ఇన్ని చెప్తున్నారు లైక్ మంగ్లీ గారిది ఇంత ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఆవిడదే మిస్టేక్ అని చెప్తున్నారు కదా! సో, నాతో పాటు మీరు పలుకుతాండా వచ్చి అక్కడ మాట్లాడేంత దమ్ముందంటారా? తప్పకుండా. హ్మ్. మీరెప్పుడు వెళ్దామంటే అప్పుడు వెళ్దాం. హుహు. దానికి అడ్వకేట్ సుబ్బు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఓకే. నేనొస్తా, బాధితులతో మాట్లాడదాం. ఎవరెవరు ఏ ఏ పేర్లు చెప్పారు, ఎవరెవరు ఎంతెంత కట్టారు అనేది ఖచ్చితంగా నేను మీకు సహకరిస్తా. ఓకే. మీరెప్పుడు వెళ్దామో చెప్పండి. ఐ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ. ఎందుకంటే బాధితుల తరపున నేను రోడ్డు మీదకి రావడానికైనా సిద్ధమే. ఓకే. ఖచ్చితంగా నేనొస్తా. మీడియాకి సహకరిస్తా. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళు చేసిన కార్యక్రమాలు అన్ని వివరాలు మీడియాకి తెలియజేస్తా. రైట్. అంటే మీరు చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. బాధితులకైతే నేను వాళ్ళ తరపున నిలబడతా అని చెప్తున్నారు. కానీ బయట మాకు వినిపిస్తుంది ఏంటి అంటే ఇది ఏదో ఫేమ్ కోసం మీరు చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇది నిజంగా మీరు ప్రజలకి న్యాయం చేస్తారా? లేదు అంటే దీన్ని బిగ్ బాస్ వైపు ఏమైనా మళ్లించే ఉందంటారా? లేదండి. ఇప్పుడు మీరే ఉన్నారు. హ్మ్. మనం గత 4 ఏళ్లుగా ఇంటర్వ్యూ చేస్తున్నాం. రైట్. అడ్వకేట్ సుబ్బు ఈరోజు వచ్చినోడా? లేదు. మీరు 4 ఏళ్ల నుంచి చూస్తున్నారు. 2021 నుంచి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి ఫేమ్ కోసం అంటే 4 ఏళ్ల నుంచి ఎందుకుంటా నేను? అంటే మీకు తెలిసి నేను అవును. గత 6 ఏళ్ల నుంచి, 7 ఏళ్ల నుంచి సామాజిక మాధ్యమాల్లో అంటే ప్రాథమిక అంశాల గురించి నా అభిప్రాయాన్ని వెలిబుచ్చడం, పేద ప్రజలకు న్యాయం చేయడం, పేద ప్రజల వైపున నేను అంటే కేసులు వాదించడం మీరంతా విన్నారు, చూసారు. ఎన్నో మ్యాగజైన్స్, ఎన్నో పేపర్ కట్టింగ్స్, ఎన్నో పేపర్ స్టేట్మెంట్లు, ఎన్నో మ్యాగజైన్స్‌లో వచ్చా. ఎన్నో ఆర్టికల్స్, కాలమ్స్‌లో వచ్చా. మరి ఈరోజు నేను ఫేమస్ కోసం ఏం రాలేదే. అడ్వకేట్ సుబ్బుని బిగ్ బాస్ టీమ్ 2023లోనే అప్రోచ్ అయ్యారు. ఓకే. సో, కొన్ని కారణాల వల్ల వాళ్ళు తీసుకోలేదనుకోండి. అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవి ఉండొచ్చు. సో, నేను ఎప్పుడు గూడా ఒక షో కోసం అని జెప్పేసి దీన్ని చేయలే. చేస్తే నాకు ప్రజల మద్దతు గూడా రాదు. హుహు. ఇంకోటేంటంటే స్వార్థంతో చేసే ఏ పని గూడా సఫలీకృతం కాదు. రైట్. కాబట్టి ఈరోజు ప్రజల మద్దతుతో బాధితులకు అండగా నిలబడ్డాం. రైట్. అంటే మీరు రీసెంట్‌గా కూడా చెప్పడం జరిగింది బెదిరింపులొచ్చాయి అని. అంటే ముఖ్యంగా ఇదేమన్నా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా ఉందంటారా మంగ్లీ గారికి ఈ నాకు ఇష్యూలో? తెలిసి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చేమో! ఓకే. ఎందుకంటే ఇప్పటివరకు మమ్మల్ని వేధించినోళ్ళు, మా వెంట పడ్డోళ్ళందరూ కూడా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన మంగ్లీ బ్యాచే. హ్మ్. నాకు ఫోన్‌లు చేసింది కూడా వాళ్ళే. ఓకే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మాకు మంగ్లీ పెయిడ్ బ్యాచ్ దగ్గర నుంచి బెదిరింపులే వచ్చినాయి తప్ప, ఏ హుహు. పొలిటికల్ నుంచి బెదిరింపులు రాలేదు. ఇంకోటేంటంటే, ఇంత జరుగుతున్నా సరే అంటే అధికార పక్షం గాని, ప్రతిపక్షం గాని దీని నుంచి నోరు మెదపట్లే. అసలు ఏంటనేది అర్థం కావట్లేదు. సో, ఓకే. కాబట్టి అందరూ కలిసికట్టుగా బాధితులకు సహాయం చేస్తే ఇందులో అంటే చాలా త్వరగా పురోగతి రావడానికి అవకాశం. అంటే మీరు చెప్తున్నారు ఇట్లా బెదిరింపు కాల్స్ వచ్చాయి అని చెప్పేసి అంటున్నారు. సో, దానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఆడియో ఉన్నాయి, వీడియోలున్నాయి. ఓకే. తర్వాత ఒక ప్రధాన మీడియాలో మమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు ఒక మీడియా ఛానెల్ వాళ్ళ మీద ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళు మాస్కులేసుకొని పారిపోతున్నారు. ఓకే. నాకు ఫోన్‌లు చేసి బెదిరింపు కాల్స్ మాట్లాడుతుంటే వీడియో ఉంది. తర్వాత ప్రధానంగా మంగ్లీ పెయిడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియా వేదికలుగా మమ్మల్ని హెచ్చరించడం, బెదిరించడం జరిగింది. హుహు. అవన్నీ ఆధారాలున్నాయండి. అంటే మేమే బాధితులము అంటున్నారు. అండ్ అలాగే శివ చౌహాన్ గారు కూడా సమ్ ఫోటోస్ చూపించి కూడా సో, వాళ్ళు చెప్తుందంతా ఫేక్ మాదసలు తప్పే లేదంటున్నారు. దానికి ఏం చెప్తారు సార్ మీరు? ఫోటోలు చూపించడం ఎందుకు? ఆధారాలు చూపిస్తే అయిపోతది కదా! హుహు. ఇప్పుడు మేము చూపించినట్టుగా ఆధారాలున్నాయి. మీరు చూపించినట్టుగా ఏదైనా ఆధారం చూపించిన ఫోటోలేంటి? ఇప్పుడు నేను కూడా అవే ఫోటోలు తీసుకొచ్చి చూపించి దాన్ని ఇంకొకలాగా రీక్రియేట్‌గా మాట్లాడొచ్చు. రైట్. ఫోటోలు కదా కావాల్సింది, ఆధారాలు. నిజంగా శివకి చిత్తశుద్ధి ఉంటే బాధితులకు న్యాయం చేసే వైపు ప్రెస్ మీట్ పెట్టు. బాధితుల వైపు రా నిలబడు. నేను కూడా నీకు సహాయం చేస్తా. శివకి, మంగ్లీకి నేను దగ్గరుండి సహాయం చేస్తా. రైట్. వాళ్ళు బాధితుల తరపున ఉంటే వాళ్ళు మంచోళ్ళని నేనే ప్రకటిస్తా. ఎందుకంటే ఈ స్కామ్ తీసుకొచ్చింది బయటికి నేనే కాబట్టి, నేనే వాళ్ళకి క్లీన్ చిట్ ఇస్తా. ఎందుకంటే వాళ్ళు అలా చేయరు. ఎందుకంటే దాంట్లో వాళ్ళకి హస్తం ఉంది అని చెప్పి బాధితులు చెప్తున్నారు. పోలీస్ శాఖ కూడా అటువైపుగా అంటే చర్యలు తీసుకుంటుంది కాబట్టి
చూద్దాం ఖచ్చితంగా బాధితులు ఎవరు, నిందితులు ఎవరు అనేది పోలీసులే తేలుస్తారు. లాయర్లు మేము తెలుస్తాం. రైట్ సార్. అంటే ఇప్పటి వరకు కూడా సుమారు 9 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మ్మ్. సో ఇంకా ఇది లెక్క ఎక్కువ అయ్యే లోపే అసలు ఏది నిజం అనేది కూడా పోలీసులు బయట పెట్టాలి. మీరు కూడా ఈ కేసుని ముందుకు తీసుకువెళ్ళాలి. న్యాయం వైపు పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.